హాయ్ ఆల్ వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. దిస్ ఇస్ నందు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఒక స్కీమ్ అనేది స్కీమ్ గురించి మాట్లాడుకుందాము. ఈ స్కీమ్లో ఈరోజు దాని మీద ఆ స్కీమ్ మీద కార్డ్స్ అనేవి ఇష్యూ చేశారంట. ఆ కార్డ్స్ ఇష్యూ చేసిన వాటిలో టాప్ ప్లేస్లో హర్యానా, సెకండ్ ప్లేస్లో యూపీ, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర, ఫోర్త్ ప్లేస్లో గుజరాత్, ఫిఫ్త్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఉన్నాయని చెప్పి న్యూస్ వచ్చింది. ఎప్పుడంటే యాజ్ ఆన్ 3 మార్చ్ 2025 మార్చ్ 2025 ప్రకారం చూసినట్లయితే ఈ కార్డ్స్ అనేవి ఇష్యూ చేశారంట. ఈ ఇష్యూ చేసిన వాటిలో స్టేట్స్ ఈ టాప్ మోస్ట్ స్టేట్స్ అనమాట. అయితే అసలు ఆ స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజనలో కార్డ్స్ ఇస్తారు. అసలు ఆ స్కీమ్ ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్స్కి సంబంధించి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అనార్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఎవరెవరంటే ఎంప్లాయీ రిలేషన్ ఉండదు. అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకున్నారనుకోండి, ఎంప్లాయర్ ఉంటాడు, మీరు ఎంప్లాయీ, అట్లా ఆ రిలేషన్ లేకుండా లేబర్ ఫోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలాంటివన్నీ అనార్గనైజ్డ్ సెక్టార్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బేకరీ షాప్ తీసుకోండి, స్వీట్ షాప్ తీసుకోండి, లేదంటే చేనేత వాళ్ళు, అంటే చీరలు నేసేవాళ్ళు ఉంటారు కదా, చేనేత వాళ్ళు, లేకపోతే హ్యాండ్మేడ్ ఐటమ్స్ తయారు చేసేవాళ్ళు, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఇట్లా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటంటే ఎంప్లాయర్ అట్లా అలా అలా ఆ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఆ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి పెన్షన్ ప్రొవైడ్ చేసే స్కీమ్ ఇది. స్కీమ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇన్ డీటెయిల్గా చూసుకుందాం స్కీమ్ గురించి. చూడండి, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన ఎంజూరింగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఫర్ ఇండియాస్ అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్. ఫినాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారంటే మనీ ప్రొవైడ్ చేయడం. అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి సంబంధించి చూడండి. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే మోస్ట్లీ ఎంగేజ్డ్ యాజ్ హోమ్ బేస్డ్ వర్కర్స్. ఆ స్ట్రీట్ వెండర్స్ అవ్వచ్చు, అంటే రోడ్ల మీద పానీపూరి ఐటమ్స్ పెట్టుకుంటారు కదా, స్ట్రీట్ వెండర్స్ అంటే షాప్స్ అవ్వచ్చు, కిరాణా స్టోర్స్ అవ్వచ్చు, ఏవైనా స్ట్రీట్ వెండర్స్, మిడ్ డే మీల్ వర్కర్స్, హెడ్ లోడర్స్, అంటే బ్రిక్ లేన్ వర్కర్స్. ఇప్పుడు కూలీ పని చేసే వాళ్ళు కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకు వస్తారు. కాప్లర్స్, ర్యాక్ పికర్స్, డొమెస్టిక్ వర్కర్స్, వాషర్ మెన్, వీళ్ళందరూ ఈ వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వస్తారు. వాళ్ళకి పెన్షన్ ప్రొవైడ్ చేసే స్కీమ్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. సో కరెంట్ అఫైర్స్లో వచ్చింది ఏంటి, టాప్ స్టేట్స్ కార్డ్స్ ఇష్యూ చేసినవి ఏమేంటి అని చూసుకున్నాం. అయితే ఈ డీటెయిల్గా దీంట్లోకి వెళ్ళినట్టయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజనని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంటరిమ్ బడ్జెట్ 2019 ఇంటరిమ్ బడ్జెట్లో ఈ స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటంటే ఏదైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు, లోక్సభ ఎలక్షన్స్ అవ్వచ్చు, అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఆ ఫినాన్షియల్ ఇయర్కి మళ్ళీ మనం ఫుల్ బడ్జెట్ పెట్టలేం కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవ్వాలి కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. ఇంటరిమ్ బడ్జెట్ ద్వారా స్కీమ్స్కి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంటరిమ్ బడ్జెట్ 2019లో ఈ స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. The scheme is administered by the Ministry of Labor and Employment in collaboration with the LIC. అంటే ఏంటంటే స్కీమ్ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ స్కీమ్కి హెల్ప్ చేసేది, ఐ మీన్ ఫినాన్షియల్గా మనీ ప్రొవైడ్ చేసేది ఎవరంటే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అనేది లాంచ్ చేసింది. అండ్ కామన్ సర్వీస్ సెంటర్స్, ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్, సిఎస్సిస్ ఉంటాయి కదా, మీ సేవ, ఈ మూడు కలిసి ఈ స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎల్ఐసి ఈజ్ పెన్షన్ ఫండ్ మేనేజర్. చెప్పాను కదా, పెన్షన్ అయినది ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేయడానికి ఎల్ఐసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ద స్కీమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బ్రాడర్ సోషల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ అండ్ అలైన్ విత్ ద విజన్ ఆఫ్ యూనివర్సల్ పెన్షన్ కవరేజ్ ఫర్ వర్కర్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పేసి. ఆ అమౌంట్ అనేది చూద్దాం మెల్లిమెల్లిగా. అయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన మంత్లీ పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద ఎన్రోల్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎవరైతే దీంట్లో ఎన్రోల్ అయి ఉంటారో మాన్ధన్ పోర్టల్ అని ఉంటుంది, ఆ పోర్టల్ ద్వారా ఎన్రోల్ అవుతారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అనేవాళ్ళు ఏ ఏ కేటగిరీస్ వాళ్ళు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే దానికి కూడా ఒక పోర్టల్ ఉంటుంది. వర్కర్స్ డ్యూరింగ్ దేర్ ఓల్డ్ ఏజ్. It is for the first time since independence that such a scheme is envisaged for the crores of workers engaged in the informal sector. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ స్కీమ్ అంట అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి ఇట్లా మనీ ప్రొవైడ్ చేసే స్కీమ్ ఏదైనా ఉంది అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఇదేనంట 2019లో. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన
ఈజ్ ఏ వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వాలంటరీ అంటే ఏంటంటే ఆల్ ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే లీగల్ ఆబ్లిగేషన్స్ అనేవి ఏం ఉండవు వాళ్ళకి. వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఈ రూల్‌ని ఫాలో అవ్వాలి. ఇంత అమౌంట్ పే చేయాలని ఏమి ఉండదు. సో, అలాంటి స్కీమ్స్‌ని వాలంటరీ స్కీమ్స్ అంటారు. అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే కాంట్రిబ్యూట్ చేయడం అంటే నెల నెల ఇంత కట్టుకోవడం మీరు. యాజ్ పర్ ద ఈశ్రమ్ పోర్టల్, దీనికి ఈశ్రమ్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది. యాజ్ పర్ ఈశ్రమ్ పోర్టల్ దేర్ ఆర్ ఓవర్ 3.51 క్రోర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ రిజిస్టర్డ్. ఈశ్రమ్ పోర్టల్లో ఎంతమంది రిజిస్టర్ అయి ఉన్నారు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఈ 31 డిసెంబర్ 2024 వరకు ఆ టైంలో అంటే 31 డిసెంబర్ 2024 వరకు చూసినట్లయితే బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఆ టైం వరకు చూసినట్లయితే టోటల్గా 30.51 క్రోర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే కీ ఫీచర్స్ చూసుకుందాం. ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజనలో కీ ఫీచర్స్ ఏంటి? ద ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన స్కీమ్ ప్రొవైడ్స్ న్యూమరస్ బెనిఫిట్స్ ఎంజూరింగ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇన్ ఓల్డ్ ఏజ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్. మినిమమ్ అష్యూర్డ్ పెన్షన్ 3,000 పర్ మంత్ ఆఫ్టర్ 60 ఇయర్స్ ఏజ్. 60 ఇయర్స్ ఏజ్ తర్వాత ఇస్తారు. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే 1:1. అంటే మనం 55 ఇప్పుడు ఒక 55 రూపీస్ నేను వేసాను అనుకోండి. గవర్నమెంట్ 55 రూపీస్ ఇస్తది. అలా మంత్లీ గవర్నమెంట్ 55, నేను 55. నాకు అంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, నా కాంట్రిబ్యూషన్ 1:1 రేషియోలో ఉంటుంది. అది గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాచెస్ ద వర్కర్స్ కాంట్రిబ్యూషన్ అని 1:1 బేసిస్. అండ్ మనం ఎంతైతే ఏస్తుందో గవర్నమెంట్ అంతే ఏస్తుంది. మంత్లీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ. ద స్కీమ్ ఈజ్ వాలంటరీ అలోయింగ్ వర్కర్స్ టు కాంట్రిబ్యూట్ బేస్డ్ ఆన్ దర్ ఎఫోర్డబిలిటీ అండ్ రిక్వైర్మెంట్. చెప్పాను కదా, వాలంటరీ అంటే మన ఇష్టం, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎంతైనా కట్టుకోవచ్చు. రూల్స్ అనేవి ఈ రూల్స్ ప్రకారం ఇంత కట్టాలి అంత కట్టాలని ఏం ఉండదు. వాలంటరీ అంటే మన ఇష్టం. ఫ్యామిలీ పెన్షన్. ఇఫ్ ద బెనిఫిషరీ పాస్డ్ అవే, ఒకవేళ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయారనుకోండి, స్పౌజ్ రిసీవ్స్ 50% ఆఫ్ ద పెన్షన్ అమౌంట్. స్పౌజ్ వాళ్ళ వైఫ్, హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% పెన్షన్ వచ్చే దాంట్లో 50% ఇస్తారంట అమౌంట్ యాజ్ ద ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద స్పౌజ్. స్పౌజ్కి మాత్రమే ఇస్తారు. పిల్లలకి ఇట్లా వాళ్ళ తాతలు ముత్తాతలు అత్తలు పిల్లలు వీళ్ళకైతే ఇవ్వరు. ఎగ్జిట్ ప్రొవిజన్స్. పార్టిసిపెంట్స్ కెన్ ఎగ్జిట్ ద స్కీమ్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్. ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సెక్షన్ 9 ప్రకారం ఈజీ ఎన్రోల్మెంట్. ఎలిజిబుల్ వర్కర్స్ కెన్ రిజిస్టర్ ఎట్ కామన్ సర్వీస్ సెంటర్స్. ఎలా ఎన్రోల్మెంట్ అవ్వచ్చు అంటే కామన్ సిఎస్సి సర్వీసెస్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ, మీ సేవ అవ్వచ్చు ఇలాంటివి, లేదా మాన్ధాన్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. మాన్ధాన్ పోర్టల్ ద్వారా కూడా ఎన్రోల్ అవ్వచ్చు. ఫండ్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారంటే ఎల్ఐసి. ద స్కీమ్ ఈజ్ అడ్మినిస్ట్రేడ్ బై ఎల్ఐసి. ఎల్ఐసి ఫండ్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది చూసినట్లయితే, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి. టు ఎన్రోల్ ఇన్ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ యోజన ఇండివిజువల్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. అవేంటి అంటే ఏజ్ రిక్వైర్మెంట్ 18 to 40 ఇయర్స్ అంట. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు ఎవరైనా వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు దీంట్లో. ఇన్కమ్ లిమిట్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ షుడ్ బి 15,000 ఆర్ లెస్. మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలంటే 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. ఇన్కమ్ లిమిట్ ఎంత? మంత్లీ ఇన్కమ్ షుడ్ బి 15,000 ఆర్ లెస్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్. వర్కర్స్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొఫెషన్ సచ్ యాజ్, ఎవరెవరు నేను చెప్పాను కదా ఇందాక వీళ్ళు వస్తారు అని చెప్పేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ మెన్షన్ చేసి ఉంటారు అని. అయితే ఎవరెవరు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఎవరెవరంటే స్ట్రీట్ వెండర్స్, ర్యాగ్ పిక్కర్స్, రిక్షా పుల్లర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డైలీ వేజెస్ లేబర్స్, అగ్రికల్చర్ వర్కర్స్, బీడీ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్, బీవర్స్, ఆర్టిషన్స్, ఫిషర్మెన్, లెదర్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎక్స్క్లూజన్. క్రైటీరియా. ఎక్స్క్లూజన్ అంటే ఎవరెవరు ఎలిజిబుల్ కాదు. షుడ్ నాట్ బి కవర్డ్ అండర్ ద ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ అని రెండు ఉంటాయి. ప్రావిడెంట్ ఫండ్ సెంటర్ ది స్టేట్ ది రెండు ఉంటాయి. ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్, ఈ రెండు వస్తుంటాయి మామూలుగా కొంతమందికి ఎంప్లాయీస్. ఈ ఫండ్ వస్తున్న వాళ్ళు ఇవి కూడా పెన్షన్ స్కీమ్స్, యాక్చువల్గా పెన్షన్కి సంబంధించినవి. ఎన్పిఎస్ ఇది పెన్షన్. ఈ 3 స్కీమ్ల ద్వారా ఎవరైతే కవర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు.
షుడ్ నాట్ బి అన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు అయి ఉండకూడదు. షుడ్ నాట్ బి రిసీవ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఎనీ అదర్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్. ఏ అదర్ పెన్షన్ స్కీమ్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ నుంచి కూడా వీళ్ళు ఒకవేళ బెనిఫిట్ పొందుతున్నట్లయితే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. దేనికి? ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ యోజన. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎన్రోల్మెంట్. ఎలా అప్లై చేసుకోవాలి? డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మీరు సేవింగ్ అకౌంట్ ఉంటుంది కదా అది, ఆ జన్ధన్ అకౌంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబరు. అపాన్ రీచింగ్ 60 years of age, బెనిఫిషరీస్ స్టార్ట్ రిసీవింగ్ ఏ ఫిక్స్డ్ పెన్షన్. 60 years వచ్చిన తర్వాత బెనిఫిషరీస్కి ఎంత ప్రొవైడ్ చేస్తారు పెన్షన్ అంటే 3,000 వరకు ప్రొవైడ్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఆక్యుపేషన్స్ కవర్డ్ అండర్ ద స్కీమ్. ఇక్కడ ఈ ప్రొఫెషన్స్ ఆక్యుపేషన్స్ ఎవరెవరు కవర్ అవుతారు అని చెప్పేసి ఎక్కడ ఉంటుందంటే ఈ సైట్లో ఉంటుంది, labour-government.in అని చెప్పేసి. ఆల్టర్నేటివ్లీ ఎలిజిబుల్ వర్కర్స్ కెన్ ఎన్రోల్ త్రూ ద మాన్ధన్ పోర్టల్. ఎలిజిబుల్ వర్కర్స్ ఇట్లా చూసుకుంటారు కదా, చూసుకున్న తర్వాత వాళ్ళు ఓకే మేము ఎలిజిబుల్ అంటే ఈ సైట్ ద్వారా ఎలిజిబుల్ అనుకుంటే దీనికి వచ్చేసి మాన్ధన్ పోర్టల్లో కానీ కామన్ సర్వీస్ సెంటర్స్లో కానీ అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు స్కీమ్ డీటెయిల్స్ మొత్తం చెప్తారు మీకు. 180026768888. ఇది 24/7 అవైలబుల్లో ఉంటుంది. దీనికి కాల్ చేసి మీకు స్కీమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. అయితే కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి? 1:1 రేషియో అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నా ఏజ్ 18 years అనుకోండి, నేను 55 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. చూడండి, మంత్లీ కాంట్రిబ్యూషన్ బై వర్కర్ 55 రూపీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత చేయాలి? 55 చేయాలి. ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై ద గవర్నమెంట్ 55 రూపీస్ చేయాలి. 20 years అప్పుడు 65 చేస్తున్నాను అనుకోండి, గవర్నమెంట్ కూడా 65 చేస్తుంది. 25 years అప్పుడు 80 రూపీస్ చేశాను అనుకోండి, ఈ గవర్నమెంట్ కూడా 80 రూపీస్ చేస్తుంది. సో ఇలా కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అయితే దీని నుంచి ఎగ్జిట్ అవ్వచ్చా మధ్యలో అంటే? అవ్వచ్చు, కానీ కొన్ని కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జిట్ అండ్ విత్డ్రాల్ ప్రొవిజన్స్ ఏమిటి అంటే ఎగ్జిట్ బిఫోర్ 10 years. ఇప్పుడు ఎగ్జిట్ బిఫోర్ 10 years అంటే మీరు స్కీమ్ కడుతున్నారు, 18 ఏళ్ళప్పుడు కడుతున్నారు. 18 ఏళ్ళప్పుడు కట్టి 28 లేకపోతే 27, 26 లేకపోతే అట్లా 10 years లోపు క్లోజ్ చేయాలనుకుంటున్నారు మీరు, అంటే కాంట్రిబ్యూషన్ ఆపేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఎంత వస్తుందంటే అమౌంట్, ఇఫ్ ఏ వర్కర్ ఎగ్జిట్ ద స్కీమ్ బిఫోర్ 10 years, అట్లా కట్టిన తర్వాత 10 years లోపు ఎంతైతే అమౌంట్ ఉంటుందో ద కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఈజ్ రీఫండెడ్ విత్ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్. ఈ అమౌంట్ అంతా ఏంటంటే మీ సేవింగ్ బ్యాంక్స్కి వెళ్ళిపోతుంది. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తుంది. ఎగ్జిట్ ఆఫ్టర్ 10 years బట్ బిఫోర్ 60 years. ఆఫ్టర్ 10 years బట్ బిఫోర్ 60 years అంటే 60 years లోపు 10 years తర్వాత ఆ మధ్యలో ఎవరైతే ఉంటారో, అంటే కాంట్రిబ్యూట్ చేసి కంప్లీట్ అవుతుంది 10 years అయిపోయి 15 years అనుకోండి. ఇప్పుడు 15 years కంప్లీట్ అయింది, కానీ 16 years ఇంకా కంప్లీట్ 60 మనకి 60 years తర్వాత కదా వస్తుంది పెన్షన్. ఆ 60 years లోపు మనం కాంట్రిబ్యూట్ చేసింది 10 సంవత్సరాల తర్వాత, ఆ మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో అలా 10 years తర్వాత ఎవరైతే ఉంటారో ఎగ్జిట్ అవుతారో వాళ్ళకి ఏంటంటే బెనిఫిషరీ రిసీవ్స్ హిజ్ ఆర్ హర్ షేర్ కాంట్రిబ్యూషన్ అలాంగ్ విత్ ద అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్. ఆ కాంట్రిబ్యూషన్తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. బిఫోర్ 60 years ఆర్ పర్మనెంట్ డిసేబిలిటీ కాజ్డ్ బై అన్ యాక్సిడెంట్ ద్వారా కానీ అయితే పర్మనెంట్ డిసేబిలిటీ ద్వారా కానీ చనిపోయారనుకోండి 60 years లోపు, అయితే ఆ స్కీమ్ని స్పౌజ్ కంటిన్యూ చేయొచ్చు. లేదా విత్డ్రా ద కాంట్రిబ్యూటెడ్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ యాజ్ యాక్చువల్లీ ఎర్న్డ్ బై ద ఫండ్ అండ్ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఆ తర్వాత కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో లేదా అంటే స్కీమ్ కంటిన్యూ చేయడమా లేకపోతే ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడమా, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తుంది ఇక్కడ. అమౌంట్తో పాటు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. డెత్ ఆఫ్టర్ 60 years. డెత్ ఆఫ్టర్ 60 years అంటే ఏంటంటే 60 years తర్వాత కానీ చనిపోతే స్పౌజ్ రిసీవ్స్ 50% ఆఫ్ ద పెన్షన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ పెన్షన్. స్పౌజ్ 50% పెన్షన్ అనేది గెయిన్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు 3,000 వస్తుంది అనుకోండి నెల నెల, స్పౌజ్కి 1,500 ఇస్తారు. ఏంటి 60 ఏళ్ళ తర్వాత చనిపోతే, బెనిఫిషరీ 60 ఏళ్ళ తర్వాత చనిపోతే వాళ్ళ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఎంత రిసీవ్ చేసుకుంటారంటే 50% ఆఫ్ ద 50% ఆఫ్ ద పెన్షన్ యాజ్ ఫ్యామిలీ పెన్షన్. అంటే 1,500. అప్పుడు 3,000 కదా యాక్చువల్ పెన్షన్, 1,500 వస్తుంది అప్పుడు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఆర్ హర్ స్పౌజ్. ఇప్పుడు ఇద్దరు డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ యాజ్ వెల్ యాజ్ హిజ్ స్పౌజ్, ద ఎంటైర్ కార్పస్ విల్ బి క్రెడిటెడ్ బ్యాక్ టు ద ఫండ్. ఇప్పుడు ఇద్దరు చనిపోయారనుకోండి,
ఎవ్వరూ లేరు, ఇంకా స్పౌజ్ లేరు, భార్య లేదు, భర్త లేదు, ఇద్దరు చనిపోయారు అనుకోండి, ఆ ఎంటైర్ కార్పస్ అదైతే అది ఏవైతే ఉంటుందో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి. సిచ్యువేషన్ ఆఫ్ డిఫాల్ట్: ఇఫ్ ఏ సబ్స్క్రైబర్ హ్యాస్ నాట్ పెయిడ్ ద కాంట్రిబ్యూషన్ కంటిన్యూస్లీ, he or she will be allowed to regularize his contribution by paying entire outstanding dues along with penalty charges, if any, decided by government. సిచ్యువేషన్ ఆఫ్ డిఫాల్ట్ అంటే ఏంటంటే కట్టాల్సిన టైంలో కట్టకుండా వదిలేస్తే వాళ్ళ మీద పెనాల్టీ ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జ్తో పాటు డ్యూ ఉన్న అమౌంట్ మొత్తం కట్టాలి, కాంట్రిబ్యూషన్ అది. ఇంప్లిమెంటేషన్ కరెంట్ స్టేటస్: ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, కరెంట్ స్టేటస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే టోటల్గా 36 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అనేవి కవర్ అవుతున్నాయి ఈ స్కీమ్ కింద. టోటల్ సిఎస్సి కవర్డ్, టోటల్ అంటే ఎన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి సిఎస్సి సెంటర్స్లో, సిఎస్సిస్ ఎన్ని కవర్ అయి ఉన్నాయి, సారీ టోటల్ సిఎస్సిస్ అంటే ఎన్ని సిఎస్సిస్లో అప్లై చేసుకున్నారు, కామన్ సర్వీస్ సెంటర్స్లో అప్లై చేసుకున్నారు అంటే 3,52,598 కామన్ సర్వీస్ సెంటర్స్లో వీళ్ళు అప్లై చేసుకున్నారంట. అయితే ఎన్రోల్మెంట్ ఎంత ఉందంటే, ఎన్రోల్మెంట్ అంటే ఏంటంటే ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 46,12,330 పీపుల్. ఇది ఎన్రోల్మెంట్ ఎంతమంది, ఇది ఎన్ని సెంటర్స్ కవర్ అయినాయి, ఈ స్కీమ్ ద్వారా ఎన్ని సెంటర్స్ ద్వారా అప్లై చేసుకున్నారు ఈ స్కీమ్ని, ఎన్ని స్టేట్స్ కవర్ అయినాయి, ఇది డేటా. ఇది వచ్చేసి కార్డ్స్ ఇస్తారు. ఎట్లా అంటే కార్డ్స్ ఇలా ఉంటాయి వాళ్ళకి పెన్షన్ తీసుకునే వాళ్ళకి కార్డ్ ఇలా ఉంటుంది. అయితే ఈ కార్డ్స్ ఇష్యూ చేసిన వాటిలో టాప్ ప్లేస్లో హర్యానా ఉంది. ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేసిందంటే 8,26,208, 8,26,208 కార్డులు ఇష్యూ చేసిందంట. తర్వాత యూపీ థర్డ్ ప్లేస్లో, మహారాష్ట్ర ఫోర్త్ ప్లేస్లో, గుజరాత్ ఫిఫ్త్ ప్లేస్లో, ఛత్తీస్గఢ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఇన్ డీటెయిల్గా కావాలి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బోర్న్ టు విన్. ఓకే, థ్యాంక్ యూ.